ఉన్న టైంలో ఇలాంటి తీసుకున్నప్పుడు ఆ ప్రొడ్యూసర్కి మీ వైపు నుంచి ఎలాంటి సపోర్ట్ దొరుకుతుందండి? సార్ మనం ఇప్పుడు నా వైపు నుంచి సపోర్ట్ అంటే ఈరోజు థియేటర్ బ్రతకాలి అంటే కరెంట్ బిల్ మెయిన్ భూతంలో భారం అయిపోయింది సార్. అంటే ₹1,00,000 దగ్గర నుంచి ₹3,00,000 వరకు థియేటర్ ఓనర్కి కరెంట్ బిల్ వస్తుంది సార్. అంటే మినిమం 5,000 దగ్గర నుంచి ₹10,000 వరకు కరెంట్ బిల్లే కావాలి. ఈరోజు ఎనీ ఫిల్మ్ 2,000 3,000 కూడా 4 గంటల గ్రాస్లు ఉండలేదు సార్. అందుకని థియేటర్ దొరకట్లా. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు మాకు ఏదైనా రెంట్ ఇస్తారంటే థియేటర్ ఇస్తాం, లేకపోతే లేదు అంటున్నారు సార్. నా ద్వారా జరిగిన హెల్ప్ ఏంటంటే ఈరోజు 125 స్క్రీన్లు ఈ సినిమాకి పెట్టడం జరిగింది సార్. ఇది పర్సంటేజ్ పద్ధతిలో. సూపర్. అయితే సార్ మీ వల్ల ఎంతో కొంత నిజంగా బెనిఫిట్ జరుగుతున్న ఫీలింగ్ ఉండింది. అయితే సార్ ఇప్పుడు దీనికి సంబంధించి నిజంగా మీరు ఒక నెంబర్ చెప్పారు ఇందాక, గ్రాస్ 1,70,00,000 వచ్చిందని. అవును సార్. నిజంగా అది అట్లాంటి నెంబర్స్ అన్ని కూడా పెద్ద పెద్ద వాళ్ళు చెప్తున్నప్పుడే కొంచెం ఈ నెంబర్స్ కొంచెం కరెక్ట్ కాదని చెప్పేసి వస్తా ఉంది. మీరు చెప్పి దీన్ని ఎందుకు చెప్పారు? ఇప్పుడు ఇట్లాంటి చిన్న సినిమాకి నేను ఎప్పుడు నెంబర్ చెప్పడం చూడలేదు. ఎందుకు చెప్పారు సార్ మీరు? సార్ ఇది యాక్చువల్గా నిజంగా ₹1,70,00,000 గ్రాస్ చేస్తున్నట్టు వాస్తవం సార్. ఎందుకంటే మనం 125 మల్టీప్లెక్స్లు పెట్టాం సార్. మల్టీప్లెక్స్లు అయితే సింగిల్ స్క్రీన్ అయితే అన్నీ కూడా లడ్డు లాంటి థియేటర్లో దొరికింది సార్. మీకు విశాఖపట్నం కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ, ఏలూరు, భీమవరం. డైరెక్టర్ గారు, మీరు సినిమా చేస్తున్నప్పుడు సినిమాలో ఇప్పుడు మెయిన్